ఎన్డీఏ ప్రభుత్వం వస్తే వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. మ్యాక్సిమం 100కి 85% దేశ రాజకీయాలే మాట్లాడారు ఆయన. ఒక్క 15% ఇక్కడది. అందులో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు మనతో వచ్చారు కాబట్టి వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యం అవుతుంది అని చెప్పుకొచ్చారు. ఇక్కడ ఏమేం చేశారో చెప్పుకొచ్చారు, ఏమేమి సంస్థలు ఇచ్చారు ఇవన్నీ. అట్లాగే ఇళ్ళు 10 లక్షలు ఇళ్ళు ఇచ్చామని చెప్పారు. ఇవన్నీ చెప్పుకొచ్చారు తప్పించి జగన్ అన్నది 2 ముక్కలు అది. కాబట్టి ఇక్కడ బిల్లుల విషయంలో చిన్న క్లారిటీ ఇందాక అన్నారు కదా, అంటే మొన్న ఇండియా టుడే కాన్క్లేవ్ లో అమిత్ షా మాట్లాడినప్పుడు ఇదే డౌట్ అక్కడ రేజ్ చేస్తే అన్ని బిల్లుల్లో మాకేం మద్దతు ఇవ్వలేదు, వాళ్ళ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న బిల్లులకే మాత్రమే మద్దతు ఇచ్చారు తప్ప అంతకు మించి వైసీపీ మాకు చేసింది ఏం లేదంటే అమిత్ షా మాట్లాడడం. అంటే అక్కడ ఏమి అంతగా వైసీపీని భుజాన్ని వేసుకున్నట్టయితే బీజేపీ కనిపించట్లేదు. అంటే బిల్లుల విషయంలో మాకు మద్దతు ఇచ్చేసారు, మా వెనక ఉంటుందనే ఫీలింగ్ అయితే బీజేపీలో లేదేమో అనిపిస్తుంది. ఎలక్షన్స్ అప్పుడు అట్లాగే మాట్లాడాలి. అట్లా కాకపోతే జగన్ ఎందుకు వదిలేశారు వీళ్ళు? ఇప్పుడు స్టాలిన్ ని మాట్లాడారు. ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ ని డైరెక్ట్ గా ఎక్కి దిగాడు కదా మోడీ. మమతా బెనర్జీని, కేసీఆర్ ని, కుటుంబ పార్టీలు లేకపోతే అవినీతి పార్టీలు ఇవన్నీ మాట్లాడుకోవచ్చు. అంటే వాళ్ళతో అంతేం లేదు కదా, వాళ్ళందరూ ఇదే కదా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే కదా, స్టాలిన్ గానీ వీళ్ళందరూ. ఇది తమిళనాడులో మోడీ విమర్శించారంటే వాళ్ళని జగన్ ఎలా కంపేర్ చేయగలుగుతాం? ఇప్పుడు మమతా బెనర్జీ లెక్కనైతే కాంగ్రెస్ నాయకురాలు కాదు కానీ INDA కూటమిలో ఉన్న వ్యక్తే కదా. ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచినో ఫుల్ గానే ఎక్కి దిగుతారు కదా. అదే అంటున్నాను. ఆ టైప్ లో ఇక్కడ చేయలేదు కదా. అవును, అదే. కేసీఆర్ అయితే కాంగ్రెస్ మనిషి కాదుగా లెక్కనైతే. కేసీఆర్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కదా. మీరు అన్నట్టు అవి 2 అయితే వాళ్ళ స్టాలిన్. కేసీఆర్ అట్లా కాదు కదా, ప్రాంతీయ పార్టీనే కదా. కాంగ్రెస్ కి 2కి చెడ్డరావిడే కదా. కానీ కేసీఆర్ అయితే కేసీఆర్ మీద కూడా పూర్తిగా విరుచుకుపడ్డారుగా. ఆ స్థాయిలో ఫస్ట్ మీటింగ్ లో లేదు, ఏమన్నా నెక్స్ట్ మీటింగ్స్ లోకి వెళ్తున్నారు. ఇంకోటి